తర్వాత అక్కడ అక్కడ భక్తి ఉంటుందా లేదా? భక్తి మాయమైపోతుందా? అందుకే చూడండి తర్వాత కూడా ముక్తోపి ముక్తుడైనప్పటికీ తద్వశో నిత్యం ఆ భగవంతుని వశంలోనే ఉంటాడు. ఇది అయిపోయింది ముక్తి వచ్చేసింది నేను భగవంతుడు ఈక్వల్ అని చెప్పడానికి లేదు కదా. ముక్తోపి ముక్తుడైనప్పటికీ తద్వశః నిత్యం ఆ భగవంతుని వశములోనే నిత్యము ఉంటాడితడు. ఎలా ఉంటాడు? భూయో భక్తి సమన్వితః అక్కడ కూడా భక్తి తప్పింది కాదు. భూయో భక్తి సమన్వితః భూయః అత్యంతమైన భక్తి సమన్వితః భక్తితో కూడియే ఉంటాడు మోక్షంలో కూడా. మోక్షంలో కూడా భగవంతుని భక్తి అనేది ఉండే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు. అండి ఇక్కడ భక్తి చేశాము, అక్కడ కూడా భక్తి చేశాము. ఇంక ఎప్పుడు చూసినా భక్తి చేయాల్సిందేనా? ఇంక వేరే మార్గం లేదా? అంటే అయ్యా భయపడొద్దండయ్యా ఎందుకు ఏడుస్తారు? అక్కడ ఉండే భక్తి ఎటువంటిది అంటే సాధ్య సాధ్య ఆనంద స్వరూపైవ భక్తి నైవాత్ర సాధనం. సాధ్యానంద స్వరూపైవ భక్తి నైవాత్ర సాధనం. చూడండి ఇప్పుడు మోక్షానికి వెళ్ళిన తర్వాత ఇక మోక్షంలో దుఃఖము అనే ప్రశ్ననే లేదు. ఏం చేసినా అక్కడ ఆనందమే అనే మాటనే అనమాట. సో ఆనందమే ఆనందం. ఏం చేసినా ఆనందమే. నడిచినా ఆనందమే, కూర్చున్నా ఆనందమే, ఏం పని చేసినా ఆనందమే, తిన్నా ఆనందమే. ఏం పని చేసినా అక్కడ ఆనందము తప్ప వేరేది ఉండదు. అన్నీ ఉంటాయి అక్కడ. మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేస్తాము. అలవాటైపోయి ఉంటుంది. ఎక్కడ వదులుతాము? మళ్ళీ పూజ చేస్తాము, దేవుని కథ వింటాము, పురాణ కాలక్షేపం చేస్తాము, సంచారం చేస్తాము, వన విహారానికి వెళతాము, బోట్ షికారు వెళతాము. ఏమన్నా చేయండి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. అక్కడ ఆనందం తప్ప స్వరూపంలోనే ఉంటుంది కనుక భక్తి అనేది ఉండే ఉంటుంది. భగవంతుని భక్తి కూడా. కాకపోతే ఇక్కడ ఈ లోకంలో మనము భక్తి చేసిన భక్తి ఇది ఏమైంది? అది సాధనము. సాధనమైంది. టూల్ అయింది. దేనికి? జ్ఞానానికి గాని, భగవంతుని అనుగ్రహానికి గాని ఇది సాధనమైంది. ఇక్కడ చేసినటువంటి భక్తి. కానీ మోక్షములో ఉండే భక్తి అది సాధనం కాదు. అది సాధ్యము. సాధింపబడేది అంటే ఆనంద స్వరూపం. అక్కడ భక్తి కూడా ఆనంద రూపమే. వేరే సాధన లేదనమాట. ఇప్పుడు అయ్యో ఏకాదశి చేయాలే అని మనము చాలా కష్టపడి అయ్యో ఎందుకన్నా వస్తుంది ఏకాదశి చస్తున్నాము అని తిట్టుకుంటాను. చేయాలి. అయ్యో టైం అయిపోయింది సంధ్యావందనం చేయాలి, దేవుడార్చన చేయాలి ఎందుకు అని ఇక్కడ బాధపడుకుంటూ చేస్తాం. అక్కడ భక్తి ఎంత ఉంటుందో మనకు తెలియదు. అని మోక్షంలో ఏం చేసినా అది భక్తి. ఆ భక్తి అది ఆనంద స్వరూపమే గాని అక్కడ సాధన రూపమైనది కాదు. అది సాధ్య రూపమైనది. పొందబడిన ఆనంద స్వరూపమే గాని అక్కడ చేసే భక్తి సాధన కాదు. ఇక వేరే దాని సాధనే కాదు. దేనికి సాధనం కావాలి? సాధనం అంటే ఒక పని కావాలంటే సాధనం కావాలి. ఇంక ఏమీ పొందబడేది ఏమీ లేదు కదా. సో అది సాధనం కాదు. అక్కడ ఉండే భక్తి సాధ్య స్వరూపం అంటే ఆనంద స్వరూపము. అదే చెప్తున్నారు. సాధ్య ఆనంద స్వరూపైవ అక్కడ ఉండే భక్తి ఏంటిది? సాధ్య నింపబడేది అది. అంటే ఆనందము. ఆనంద రూపమే అది కూడా. అక్కడ ఉండే భక్తి నైవ అత్ర సాధనం. ఇది అత్ర సాధనము కాదు. ఎందుకు? సాధింపబడేది ఏమీ లేదు గనక అది సాధనం కాదు. కేవలము సాధ్యమైన మనకు లభించేటటువంటి ఆనంద స్వరూపమే తప్పనిస్తే అక్కడ ఉండే భక్తి సాధనము కాదు. సో మోక్షం వెళ్ళేంత వరకు భక్తి ప్రధాన సాధనమైంది. మోక్షంలో అదే సాధ్య రూపమైపోయింది. ఆనంద స్వరూపం అయిపోతుంది. కనుక ఇక్కడ తప్పింది కాదు. ఇక్కడ మోక్షంలో తప్పింది కాదు. ఇక్కడ సాధనమవుతుంది, ఇక్కడ సాధ్యమవుతుంది.